హరే కృష్ణ. మనలో చాలామంది జీవితం మొత్తం ఒకే ఒక ప్రశ్నతో సతమతం అవుతూ ఉంటాం. అదేంటంటే, అసలు నాకు విలువ ఉందా అని ఎవరైనా మనల్ని పట్టించుకోకపోతే, నలుగురిలో మన మాటకు గౌరవం దక్కకపోతే, మన దగ్గర పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోతే, మనమే మనల్ని తక్కువగా చూసుకోవడం మొదలు పెడతాం. నేను దేనికి పనికిరానేమో, నా బతుకు ఇంతేనేమో అని ఆత్మన్యూనతాభావం మనల్ని లోపల కుంగతీసేస్తుంది. నేటి సమాజంలో మనిషి విలువను వారి జీతం ఎంత, వారి హోదా ఏంటి, వారికి ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు అనే వాటితోనే కొలుస్తున్నారు. ఇవి లేనప్పుడు మన ఉనికికే అర్థం లేదనిపిస్తుంది. కానీ అది మన భ్రమ మాత్రమే అని, మన పుట్టుకే ఒక పుణ్యం అని, మన జీవితానికి ఒక పరమార్థం ఉందని గుర్తు చేసే అద్భుతమైన పాసురం ఈరోజు మనం చూడబోతున్నాం. ధనుర్మాస యాత్రలో గోదాదేవి గోపికల ద్వారా మన ఆత్మ గౌరవాన్ని ఎలా పెంచుతుందో, భగవంతుడికి మన అర్హతలతో పని లేదని ఎలా నిరూపిస్తుందో ఈ 28వ పాసురంలో చూద్దాం. ఈ పాసురంలో దీని భావం ఏమంటే, ఓ గోవింద, మేము గొప్ప చదువుకున్న వాళ్ళం కాదు. ఆవుల మందల వెనుక అడవులకు వెళ్ళి అక్కడ దొరికేది తిని బతికే గొల్లవాళ్ళం. మాకు లోక జ్ఞానం లేదు, తెలివితేటలు అస్సలు లేవు. కానీ స్వామి, ఏ జ్ఞానం లేని మా కులంలో నీవు పుట్టావు చూడు, అది మేము చేసుకున్న పుణ్యం. నువ్వు కురైవన్రు మిల్లాద గోవిందుడివి అంటే నీలో ఏ లోపము లేదు. మేము లోపాల పుట్టలం, కానీ నీతో మాకున్న బంధం ఈ జన్మలో తెంచుకుంటే తెగిపోయేది కాదు. మాకు ఏమీ తెలియదు కాబట్టి నీ గొప్పతనం తెలియక నిన్ను నారాయణ అని గౌరవంగా పిలవకుండా కేవలం ప్రేమతో, చనువుతో గోవింద, కృష్ణ అని చిన్న పేర్లతో పిలిచేశాం. అమాయకులైన మా తప్పును మన్నించి కోపగించుకోకుండా మాకు మోక్షాన్ని ప్రసాదించు అని గోపికలు వేడుకుంటున్నారు. ఈ పాసురంలో గోదాదేవి చెప్పిన ఒక మాట మన జీవితాన్ని మార్చేస్తుంది. గోపికలు తాము అరివన్రు మిల్లాదా, ఏ జ్ఞానం లేని వారమని ఒప్పుకుంటూనే తమకు కురైవన్రు మిల్లాదా, గోవిందుడు ఏ లోపం లేని దేవుడు తోడుగా ఉన్నాడని గర్వంగా చెప్తున్నారు. ఇక్కడే మనకు ఒక గొప్ప భరోసా దొరుకుతుంది. గొప్పతనం నీ డిగ్రీల్లోనో ఆస్తిపాస్తుల్లోనో లేదు. ఆ భగవంతుడు నీకు తోడుగా ఉన్నాడా లేదా అన్న దానిలోనే నీ నిజమైన విలువ ఉంది. శ్రీకృష్ణుడు సకల వేదాలు తెలిసిన బ్రాహ్మణుల ఇళ్లల్లో పుట్టలేదు. గొప్ప ఐశ్వర్యం ఉన్న రాజుల ఇళ్లల్లో పెరగలేదు. చదువురాని అడవుల్లో తిరిగే గొల్లల మధ్య పెరిగాడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది మన పాండిత్యం కాదు, మన ప్రేమ, మన బయోడేటా కాదు, మన బాండింగ్. కాబట్టి ఈ రోజు నుండి నేను తక్కువ వాడిని అని మిమ్మల్ని మీరు నిందించుకోవడం మానేయండి. మనం చేయాల్సిందల్లా ఆ గోవిందుని శరణు కోరడమే. ఈ పాసురంలో గోపికలు సిరుపే రైతనువం అని క్షమాపణ అడుగుతున్నారు. తెలియక నిన్ను చిన్న పేరుతో పిలిచాం, తప్పులు చేశాం, మమ్మల్ని క్షమించు అంటున్నారు. మన జీవితంలో కూడా తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసి ఉంటాం. ఆ తప్పులే మనల్ని భయపెడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపంతో కృష్ణ, నేను చేసిన తప్పులను క్షమించు, ఇక నీదే భారం అని అంటామో, అప్పుడు ఆ పరమాత్మ మనల్ని హక్కున చేర్చుకుంటాడు. నీలో ఎన్ని లోపాలు ఉన్నా ఏ లోపం లేని ఆ గోవిందుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఆ లోపాలు నిన్ను ఏమీ చేయలేవు. చివరగా ఈరోజు మనం ఒక చిన్న సంకల్పం చేసుకుందాం. ఉదయం లేవగానే అద్దంలో చూసుకొని ఇలా అనుకోండి, నేను సామాన్యుణ్ణి కావచ్చు, కానీ భగవంతుని సృష్టిని, నా పుట్టుకకు ఒక అర్థం ఉంది. నా జీవితంలో గోవిందుడు ఉన్నాడు. నేను ఒంటరిని కాదు. నీ దగ్గర ప్రేమ, నిజాయితీ ఉంటే నువ్వే అందరికంటే గొప్పవాడివి. అటువంటి ఆత్మవిశ్వాసంతో ఆ గోవిందుని పాదాలను గట్టిగా పట్టుకుందాం. ఆండాల్ తిరువడగలే శరణం. హరే కృష్ణ.